హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 17వ భాగం. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 17వ భాగం. నిజమా? దిగ్భ్రాంతితో గట్టిగా అరిచాననుకున్నాడు కానీ వంశీ గొంతు కీచుగా ధ్వనించింది. ఎలా జరిగింది ఇదంతా? ఎప్పటినుంచో అనుకుంటుంటే తప్ప ఇప్పటికిప్పుడు కృష్ణమోహన్తో ఇంత త్వరగా ముహూర్తం నిర్ణయించడం సాధ్యమా? ఎప్పుడో ఎవరో పెళ్లి చూపులకు వస్తామని చెప్తే అతని పేరు కృష్ణమోహన్ అని విని తనే అనుకుని పొరబడ్డానని తనకి సుమతి చెప్పింది. మరి ఎలా ఇంత త్వరగా తమ విషయం తిలోత్తమ చెప్పగానే ఆ అబ్బాయితో పెళ్లి ఖాయం చేసేశారు? అంటే అంటే సుమజ తనపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు మొత్తంగా తన స్వంతం కాదా? ఇన్నాళ్ళు తను చవి చూస్తున్న అవాజ్యమైన ప్రేమ నిజం కాదా? ఆవేదనతో అతని మనసు నిండిపోయింది. తిలోత్తమ మాత్రం పకపక నవ్వుతూ, నేనున్నాగా బావా, ఎందుకు అంత కలతపడుతున్నావు? మనకి ఈ వార్త మంచిదేగా, ఇక మనకెవ్వరూ అడ్డులేరు, నువ్వేమాత్రం గిల్టీగా ఫీల్ అవ్వనక్కర్లేదు కూడాను అని సంబరపడింది. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు అర్హత ఉందా అసలు? నిజానికి నువ్వు చేస్తున్నదేమిటి? నిన్ను ప్రేమించిన సుమజ తిలోత్తమ వల్ల బాధపడి భంగపడి వెళ్ళిపోతే కనీసం తనకి వివరించి చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీద లేనట్టున్నావు కదా. నీకీ శాస్తి జరగాల్సిందే. లోపల నుంచి అంతరాత్మ బిగ్గరగా నిలదీస్తుంటే ఉలిక్కిపడి దిగ్గున లేచి కూర్చున్నాడు వంశీ. ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. విపరీతమైన దాహం. టైం చూస్తే రాత్రి 11 గంటలు దాటినట్టుంది. కొంతసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అమ్మయ్య, ఇదంతా కళ అనుకున్నాడు. మళ్ళీ వెంటనే ఇదే జరగబోయేది అనుకోగానే మనిషి నిలువెల్లా వణికిపోయాడు. అలా సుమజ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడేమో, ఇలాంటి భయంకరమైన కళ వచ్చింది అనుకున్నాడు. ఇంతలో రేపు ఉదయం అమ్మతో తిలోత్తమతో తన పెళ్లి నిర్ణయం చెప్పాలని కూడా అనుకున్నాడని జ్ఞాపకం వచ్చింది. గుండె ఇంకా బరువెక్కింది. తప్పదు, అమ్మ కోసం, అమ్మని మునుపుట్లా ఆరోగ్యవంతురాలిగా చూడటం కోసం ఇలా చేయాల్సిందే, వేరే దారి లేదు అని గుండె దిటవుపరుచుకున్నాడు. కానీ ఈ విషయం సుమజకి వివరించి చెప్పాల్సిన బాధ్యతను ఈ కళ చెప్పకనే చెప్పింది. ఆ ఊహ రాగానే ఇంక నిద్రపోలేకపోయాడు. వెంటనే లేచి టేబుల్ ముందు కూర్చుని సుమజకి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. సుమజ, ముందుగా నన్ను క్షమించు, నీతో సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు. ప్రస్తుతం నేను చాలా గందరగోళంలో ఉన్నాను. నువ్వు దయచేసి ప్రశాంతంగా ఈ ఉత్తరం చదువు. ఈరోజు అన్ని విషయాలు నీతో పంచుకోవాలనిపిస్తుంది. ఫోన్ చేసి మాట్లాడవచ్చును కానీ ఎందుకో నా మనసులోని మాటలన్నీ పంచుకోవడానికి ఇదే సరైన పద్ధతిగా నాకు అనిపించింది. అవును సుమా, నీ కంఠస్వరం వింటూ నీతో సరదాగా మాట్లాడటం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఇలా మనసు బాగోలేనప్పుడు నీతో మనసు విప్పి చెప్పుకుంటున్నట్లుగా ఉత్తరం రాయటము అంతే బాగుంటుందనిపిస్తోంది. ఇలా ఉత్తరం రాయాలనే కోరిక కలగటానికి కారణం మా అమ్మే. చెప్తే నువ్వు నమ్మవేమో కానీ ఇంట్లో ఉన్నప్పుడే ఎక్కడో దూరంగా ఉన్నవాడికి రాసినట్లుగా మా అమ్మ ఒకసారి నాకు ఉత్తరం రాసింది. తమాషాగా అనిపిస్తోంది కదూ. ఆ ఉత్తరాన్ని చూసినప్పుడు నాకు అంతే చాలా సరదాగా ఉద్వేగంగా అనిపించింది. పూర్తిగా చదివాక మనసులోనే ఎగిరి గంతులు వేసే ఆనందంతో అమ్మ రాసిన ఉత్తరంలోని నా వంశీ అన్న సంబోధనకే నాకెంత పిచ్చి ఆనందం కలిగిందో. ఆ అక్షరాల చుట్టూ నా చూపులు ఎన్నిసార్లు గింగరాలు తిరిగాయో మరి. ఇప్పటికీ ఆ ఉత్తరం నా దగ్గర భద్రంగా ఉంది. ఆ రోజుల్లో అయితే గీతాపారాయణంలా రోజుకు 2 సార్లైనా ఉత్తరం చదివేవాణ్ణి. చదివినప్పుడల్లా నాకేదో కొత్త శక్తి బలం కలుగుతూ ఉండేవనిపించేది. నేను కాలేజీలో చేరిన సంవత్సరమే అనుకుంటా, అమ్మ తను రాసిన ఉత్తరాన్ని లంచ్ బాక్స్ పెట్టి ఇచ్చే కవర్లో ఉంచింది. ఎందుకు రాసిందో కూడా చెప్తా. హై స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్లాస్లో నాదే ఫస్ట్ ర్యాంక్. కానీ కాలేజీకి వెళ్ళాక చదువు కొంచెం వెనకబడి మార్కులన్నీ బాగా తక్కువగా వచ్చాయి. అది చూసి అమ్మ బాధపడుతూ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఆ ఉత్తరం రాసిందన్నమాట. సరదాలు, స్నేహితులతో కాలక్షేపాలు ఏవి తప్పు కావు, అవసరమే. అయితే చదువు అనేది వాటన్నిటికంటే ముఖ్యమైనది. దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోగలగాలి. అప్పుడే ఏ సమస్య ఉండదు.
నువ్వు చదువుకుంటున్నంతసేపు నీ దగ్గర కూర్చోవాలనే నా అభిప్రాయాన్ని వదులుకున్నాను. ఎందుకో తెలుసా? చదువుకునేటప్పుడు ఏదో నిఘా పెట్టినట్లుగా, ఎవరి నియంత్రణలోనో ఉన్నట్టుగా అనిపించి చదువు మీద దృష్టి సరిగ్గా పెట్టలేనని నువ్వు చెప్పటం వల్లనే. మరి నీ మాటల్లోని నిజాన్ని గ్రహించి నీ అభిప్రాయానికి విలువిచ్చి ఆ పని చేయలేదు. మరి నీ మాటలకు అభిప్రాయానికి అంత విలువ గౌరవం ఇచ్చిన నాకు నువ్వు అలానే ఇవ్వాలి కదా. మా అబ్బాయికి మంచి మార్కులు రావాలనే మా ఆశను నెరవేర్చాలనే అభిప్రాయం నీకు లేకపోతే ఎలా? తప్పే కదూ. తెలుస్తోందా? నాకు తెలుసు నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవని. అందుకే మునుపటి స్ఫూర్తిని పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఆనందం అనేది కేవలం ఆటపాటల్లోనే కాదు, చక్కగా చదువుకోవటంలోనూ ఉంటుంది. అది నీకు తెలుసు. ఆ విషయం మర్చిపోవద్దని గుర్తు చేయాలన్నదే నా తపన, తాపత్రయం. ఇలా అమ్మ ఉత్తరం సాగింది. ఆ ఉత్తరంలోని కొన్ని సంగతులు మాత్రమే ఇవి. నాకు మార్కులు బాగా రానందుకు తను ఎంతగా చింతిస్తుందో చెప్తూనే ఆ వయసులో చదువు పట్ల చూపించాల్సిన శ్రద్ధని వివరిస్తూ హెచ్చరించింది. ఆ ఉత్తరం చదివాక అమ్మ నాకు ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదని, మంచి మార్కులు తెచ్చుకుని అమ్మా నాన్నల ఆశలను నెరవేర్చాలనే సంకల్పము కలిగింది. అప్పట్నుండి చదువు సంధ్యలకు, ఆటపాటలకు సమయాన్ని విభజించుకుని ఖచ్చితంగా పాటించే అలవాటు చేసుకోగలిగాను. అమ్మ తన ఉత్తరం ద్వారా నాలో అలాంటి మార్పును సాధించింది. అంతేకాదు, ఆ తర్వాత కూడా రాత్రులు నా దగ్గర పడుకుని మార్కుల ప్రస్తావన తేకుండా ఎన్నో మంచి స్ఫూర్తిని కలిగించే విషయాలు చెప్తూ ఉండేది. ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. అప్పుడు అపజయం ఎదురైనా మనం బాధపడకూడదు. పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఓటమి అనేది ప్రయత్నం చేయకపోవటంలో మాత్రమే ఉంటుందట. అందుకే ఒకసారి ఓటమి చెందినా నిరాశ పడనక్కర్లేదని, విజయానికి ఆ ఓటమి అనేది ఓ మెట్టులా ఉపయోగిస్తుందని అన్నారు. తీయని మామిడి పండు కూడా ఆ దశకు చేరే క్రమంలో వగరుగానూ ఉంటుంది. అలానే గొంగళి పురుగు కూడా దశల వారీగా రూపు మార్చుకుని సీతాకోక చిలుకగా మారుతుంది. నిరాశావాదికి సుఖాల్లో సైతం కష్టాలు కనిపిస్తాయి, ఆశావాదికి కష్టాల్లోనూ అవకాశాలు కనిపిస్తాయి అని చెప్తుంటే, అవునమ్మా, ధర్మరాజుకి దుర్మార్గులు దొరకలేదట, అలానే దుర్యోధనుడికి మంచివారు కనిపించలేదట. అంతా మన దృష్టికోణం బట్టే ఉంటుందని మా మాస్టర్ చెప్పారు. వెంటనే ఒక క్షణం ఆగి మళ్ళీ అడిగాను, అమ్మా, నువ్వేం చదువుకున్నావు? ఎన్ని విషయాలు తెలుసో నీకు అన్నాను ఆరాధనగా చూస్తూ. అమ్మ చిరునవ్వుతో, క్లాస్లో మాస్టర్ మాత్రమే చెప్పనక్కర్లేదు, మంచి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మనకే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. ఆ పైన పెద్దవాళ్ళకి కొన్ని అనుభవాల ద్వారా మంచి విషయాలు తెలుస్తాయి. నాకు మాత్రం పెద్ద గురువు మీ నాన్నగారే. పెళ్ళి అయ్యేటప్పటికి పెద్దగా చదువుకోకపోయినా మీ నాన్న దగ్గరుండి పట్టుబట్టి నన్ను డిగ్రీ కట్టమని ప్రోత్సహించి దగ్గరుండి పట్టా తెప్పించారు. ఆయన మీద ఉండే గౌరవంతో కాదనలేక ముందు మొదలుపెట్టినా ఆ తర్వాత చదువుకు ఒక రకంగా బానిసైపోయాననుకో, నన్ను కూడా పట్టించుకోవట్లేదు నువ్వు అని అప్పుడప్పుడు మీ నాన్న అలిగేవారు కూడా. అమ్మ మొహంలో ఆ మాటలు చెప్తున్నప్పుడు ఒక రకమైన గర్వం, మురిపెం. అంతేకాదు, నాన్న అమ్మ పరీక్షలప్పుడు తను టెన్షన్ పడకుండా పక్కన కూర్చుని ఏవేవో జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉండేవారట. అలా అమ్మ చెప్పిన వాటిలో కొన్ని నాకు గుర్తున్నవి చెప్తా. మొదటిదేమిటంటే, ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్తో, మీరు బాగా నీరసంగా కనిపిస్తున్నారు, నేను రాసిన మందును 3 పూట్లా తీసుకోండి అన్నాడు. అందుకు అతను వినమ్రంగా, ఈ మాట ముందు మా ఆవిడికి చెప్పండి డాక్టర్ గారు, ప్రతిరోజు నన్ను మందు తాగడం మానేయమని గోల పెడుతుంది అన్నాడు. అప్పుడు నిర్ఘాంతపోవడం డాక్టర్ వంతైంది. ఇంకోటి, లాటరీలో 50 లక్షల బహుమతి గెలుచుకున్న వెంగళప్పతో లాటరీ నిర్వాహకుడు, అంతా ఒక్కసారే ఇవ్వలేం కాబట్టి ముందుగా 10 లక్షలు ఇచ్చి మిగతాది నెమ్మదిగా ఇస్తాను అని చెప్పగానే మన వెంగళప్ప కోపంగా, నేనంత వెర్రివాళ్లా కనిపిస్తున్నానా? అంతా ఒక్కసారే ఇవ్వలేకపోతే ఈ లాటరీ టికెట్ నాకెందుకు? నీ మొహం మీద కొడతా, నా టికెట్ ఖరీదు 10 రూపాయలు నాకు ఇచ్చేయి అన్నాడట. ఎలా ఉన్నాయి సుమా నేను చెప్పిన జోక్స్? నీ పెదవులపైకి చిన్న చిరునవ్వు అయినా వచ్చే ఉంటుంది, అవునా? అలా నాన్న చెప్పినవన్నీ అమ్మ నాతో చెప్తూ ఉండేది. మన పరిచయం జరిగిన ఆ ఫంక్షన్లో కూడా జోక్స్ చెప్పే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కదా, అప్పుడు అనుకున్న నాన్నలాగే ఆయన ఫ్రెండ్స్కి కూడా ఈ అలవాటు ఉంది కాబోలని.
అలా అమ్మ నేను స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. నేను కూడా అమ్మ అంటే చాలా ఇష్టంగా పొసెసివ్గా ఉండేవాడిని. అమ్మ ప్రేమ అంతా నాకే దక్కాలనే ఆరాటం కూడా ఉండేది. కానీ అనూష నాన్న మీద తను చూపించే ప్రేమ మళ్ళీ ఇష్టంగా ఉండేది. వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరి మీదైనా అమ్మ కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు అనిపిస్తే అలిగేవాడిని కూడా. అదేమిటో కథలు సినిమాల్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా అమ్మంటే విపరీతమైన ఇష్టం ప్రేమ ఉన్నట్టు చూపిస్తే కూడా నాకు నచ్చేది కాదు. నీకు నవ్వొస్తుందేమో కానీ నిజంగా అలానే ఉండేవాడిని. మా అమ్మలాంటి అమ్మ ఇంకెవరికీ ఉండదని నాకు గొప్ప నమ్మకం. అందుకేనేమో అందరు అమ్మలు గొప్ప వ్యక్తులు అంటే నాకు నచ్చేది కాదేమో మరి. ఒకసారి నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు సాగర్ అనే నా ఫ్రెండ్ ఒకడు బాగా బొమ్మలు గీసేవాడు. ఒకసారి వాడు నా బొమ్మ గీశాడు. చాలా బాగా వచ్చింది. టీచర్సు స్నేహితులు అందరూ వాడిని చాలా బాగా వేశావని మెచ్చుకున్నప్పుడు నాకు సంతోషం వేసింది. కానీ అమ్మ వాడిని తెగ మెచ్చుకుని వెంటనే లోపలికి వెళ్ళి నాకిష్టమని చేసిన రవ్వకేసరి స్వీట్ తీసుకువచ్చి సాగర్కి తినిపిస్తూ ఉంటే ఎందుకో నేను సంతోషించలేకపోయాను. బయటపడలేదు కానీ 2 రోజులు చాలా ముభావంగా ఉండిపోయాను. అమ్మకి నేనంటేనే ఇష్టం ఉండాలని పంతంగా ఉండేది. కానీ అమ్మ అందరితో సరదాగా ఉంటే అందరంటే ఇష్టంగా ఉంటే నాకు నచ్చదని తెలిసింది. నేను ముభావంగా ఉంటే అమ్మకు మాత్రం తేడా వెంటనే తెలిసింది. 2వ రోజు నా దగ్గర కూర్చుని ఆరా తీసేసరికి నేను ఉక్రోషంతో బయటపడిపోయాను. నేను బొమ్మలు గీయటం నేర్చుకుంటానమ్మా. సాగర్ కన్నా బాగా వేస్తాను. అప్పుడు నేనే ఎక్కువ ఇష్టం అవుతాను కదా నీకు అన్నాను కళ్ళల్లో నీరు తిరుగుతుండగా. అమ్మ వెంటనే నన్ను అక్కుని చేర్చుకుని, పిచ్చి కన్నా నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాలేర్రా. ఎన్ని ప్రతిభలు ఉన్నా సరే. కానీ సాగర్ అంటే ఆ రోజు ఎందుకు అంత ఇష్టంగా అనిపించిందో చెప్పనా? వాడు గీసింది నీ బొమ్మ కాబట్టి. నీ రూపం చూడగానే నాకు అంత ప్రేమ వచ్చేస్తుందిరా. మరి నేనేం చేయను? నీ మీద ఇష్టం శ్రద్ధ చూపించే వాళ్ళందరూ నాకు అంత ఇష్టం అయిపోతారన్నమాట. అర్థమైందా? పెద్దయ్యాక నీకు పెళ్ళి అయ్యి భార్య వస్తుంది కదా, అప్పుడు నువ్వు అమ్మను మర్చిపోయినా కానీ నేను మాత్రం నిన్ను అంత శ్రద్ధగా చూస్తూ అమ్మనే మరిపించేంత ప్రేమను నీ మీద చూపిస్తున్నందుకు నీ భార్యను కూడా ఇష్టపడతాను అంది మెరిసే కళ్ళతో. నిజంగానా అమ్మా? అయితే సాగర్ బాగా బొమ్మలు వేస్తాడని కాదా నీకు ఇష్టం అని మళ్ళీ అడిగాను అమాయకంగా. అమ్మ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, సాగర్లోని కళను ఇష్టపడలేదురా, వాడు గీసిన బొమ్మనే ఇష్టపడ్డాను అని చెప్పేసరికి నాకు ఏనుగెక్కినంత సంబరం. 2 రోజుల బాధ ఎవరో ఊదేసినట్టు అయి అమ్మని ఇష్టంగా చుట్టేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జ్ఞాపకాలు. సుమా, నాకే సమస్య వచ్చినా ఆనందం కలిగినా అన్నీ అమ్మతో పంచుకోవడం నాకెంతో స్వాంతాన్ని సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఇప్పుడు అమ్మతోనే సమస్య వచ్చింది తన అనారోగ్య రూపంలో. ఇక నాకు స్వాంతను కలిగించేది ఎవరు? నువ్వే మరి. అందుకే ఈ ఉత్తరం. అమ్మ తర్వాత అంతటి అనుబంధం ఏర్పడింది నీతోనే సుమా, నిజం. అలా రాస్తూ రాస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియలేదు వంశీకి. పొద్దున్నే తిలోత్తమ తలుపు తట్టిన చప్పుడుకి ఉలిక్కిపడి లేచి తలుపు తీశాడు. బావా, అత్తయ్య దగ్గరికి వెళ్దామన్నావుగా అనగానే వెంటనే రెడీ అయ్యి వస్తా అన్నాడు వంశీ. తర్వాత వాళ్ళిద్దరూ రెడీ అయి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వంశీ తిలోత్తమతో అన్నాడు, కాసేపు కూర్చో, నేను చిన్న కథ చెప్తాను, వింటావా అని అడిగాడు. తిలోత్తమ చాలా ఉత్సాహం చూపించింది. చెప్పు చెప్పు, నాకు కథలంటే ఇష్టమే. అయితే ఒక కండిషన్, ప్రేమ కథే అయి ఉండాలి. ఆ మాటలకు వంశీ, ఏ కథలోనైనా ప్రేమ లేకుండా ఉంటుందా అని అడిగాడు. అదేమిటి, చాలా రకాలు ఉంటాయిగా తిలోత్తమ ఎదురు ప్రశ్న వేసింది. ఏమో, నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రేమ లేకుండా ఏ కథ ఉండదు. అయితే ఆ ప్రేమ యువతీ యువకుల మధ్య ఉండొచ్చు, లేదా తల్లి పిల్లల మధ్య, సమాజం పట్ల, పేదల పట్ల, ఇలా రకరకాలుగా ఉండొచ్చు కదా. ప్రేమ లేనిదే మనిషి మనుగడే లేదు. తిలోత్తమ పకపకలాడింది. నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ యువతీ యువకుల మధ్య సాగే ప్రేమ కథలంటే నాకు ఇష్టం అని నా ఉద్దేశం. ఆ యువతీ యువకులు తల్లిదండ్రుల ప్రేమని అనుభవించిన వాళ్లేగా. అందుకని తల్లి బిడ్డల ప్రేమను గురించే కదా ముందుగా చెప్పుకోవాలి. సరేలే, నువ్వు అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా యువతీ యువకులుగా ప్రేమ సాగించాకనే కదా పిల్లలకు అమ్మానాన్నలు అవుతారు. అందుకని ఎటుదిట్టు అయినా ఒకటే. సరే గాని కథ మొదలుపెట్టు అంది తిలోత్తమ.
సరే చెప్తానుండు అంటూ వంశీ మొదలుపెట్టాడు. 2 రామచిలకలకు పరిచయం కలిగింది. ఆ తర్వాత చనువు పెరిగింది. ఒక చిలక పలుకులకు పరవశం చెందిన రెండో చిలక. వంశీ చెప్తూ ఉండగానే తిలోత్తమ చిరాకు చూపించింది. ఏమిటిది బావా, ఏదో చక్కని ప్రేమ కథ చెప్తావు అనుకుంటే పక్షుల గురించి పంచతంత్రం లాంటి కథ మొదలుపెట్టావు. నేను వినను, వద్దు అంది ఖచ్చితం అన్నట్లుగా. వంశీ నిట్టూర్చి సరేలే అయితే అంటూ అమ్మకి మన విషయం ఎన్నాళ్ళు చెప్పలేదనే బాధగా ఉంది, అందుకే ఈరోజైనా చెప్పాలని మళ్ళీ అన్నాడు వంశీ. వెంటనే తిలోత్తమ హుషారుగా వంశీ మాటలకు మురిసిపోతూ బయలుదేరింది. శ్యామసుందరి మంచానికి దగ్గరలోనే ఉన్న 2 కుర్చీలలో వంశీ తిలోత్తమ కూర్చున్నారు. శ్యామసుందరి మంచంపై అటువైపు తిరిగి పడుకునుంది. తిలోత్తమ బావా, అత్తయ్య విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా పడుకునుంది, మనం ముందు అలా బయటకు వెళ్దాం అంది. వంశీ కూడా తల ఊపుతూ అంతేనంటావా, అలాగే, నువ్వెక్కడికంటే అక్కడికే, నేనేం ఎదురు చెప్పకుండా నీ వెంట వస్తాను. ఎక్కడికి వెళ్దామో నువ్వే నిర్ణయించి చెప్పు అన్నాడు. తిలోత్తమ అదేం కాదు బావా, నువ్వేదంటే అదే నేను అంది. వంశీ వెంటనే అన్నాడు, నాకు అంతే డియర్, నీ సంతోషమే నాది తెలుసా. తిలోత్తమ ఆనందంతో మెలికలు తిరిగింది. శ్యామసుందరి మెల్లగా ఇటు పక్కకు తిరిగింది. ఇద్దరి వైపు నిర్లిప్తంగా చూసింది. వంశీ ఏదో అనబోతుంటే తిలోత్తమ మెల్లగా చూపులతోనే శ్యామసుందరి వైపు చూపిస్తూ సైగ చేసింది. దానికి వంశీ మెల్లగానే సమాధానం చెప్పాడు. ఏం పర్వాలేదు, అమ్మ నన్ను గుర్తుపట్టడమే లేదు, మనం ఏం చెప్పుకుంటే మాత్రం ఏమిట్లే. కానీ నన్ను అత్తయ్య గుర్తుపట్టిందిగా అంటూ తిలోత్తమ లేచి శ్యామసుందరి పక్కన కూర్చుని అడిగింది. అత్తయ్య, ఇతను నాకు నచ్చాడు, త్వరలోనే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఏమంటావు. ఆవిడ వద్దన్నట్లుగా చూస్తూ తల అడ్డంగా ఊపింది. తిలోత్తమ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకని, మనిషి బాగున్నాడు, బాగా చదువుకున్నాడు, నీకెందుకు నచ్చలేదు అని అడిగింది. ఆవిడ తిలోత్తమ వైపు తీవ్రంగా చూసి అయినా సరే వద్దంటున్నాగా కొంచెం పెద్దగా అంది. వంశీ వెంటనే కుర్చీలో నుండి లేచి నిలబడి తిలోత్తమ చేయి పట్టుకున్నాడు. డార్లింగ్, ఎవరో వద్దంటే మాత్రం మనమెందుకు మానేయాలి, మన ఇద్దరికీ ఇష్టం అవటమే ముఖ్యం. మన పెళ్ళి తప్పకుండా త్వరలోనే జరుగుతుంది. నువ్వు చెప్పినట్లుగా మాత్రమే నేను చేస్తాను. ఈరోజు డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన అమ్మకు బాగైనట్లుగా పత్రం రాసి ఇస్తానని అన్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు కూడా. అయినా మనం మాత్రం అమ్మ ఆరోగ్యం కోసమని ఎంతకాలమని ఎదురు చూస్తూ కూర్చుంటాం. పెళ్ళిని వాయిదా వేయటము సమంజసం కాదని నాకు అనిపించింది. అందుకే అమ్మని ఇంటికి తీసుకెళ్ళి ఆ స్థలం మా అనూష్ పేరు రాయించి మనమిద్దరం పెళ్లి చేసేసుకుందాం డార్లింగ్. వంశీ మాటలకు శ్యామసుందరి చురుక్కుని చూసింది. లేచి నిలబడి వంశీ వైపు తీవ్రంగా చూసి ఏమంటున్నావు అంది. వంశీ విస్మయంగా చూశాడు. మెల్లగా తిలోత్తమని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను అంటూ నసిగాడు. అంతే, ఆవిడ కోపంగా వంశీ షర్టును పట్టుకుంది. ఇంతటితో 17వ భాగం సమాప్తం. వచ్చే వారం 18వ భాగంతో కలుద్దాం.